హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చిడిమిరి చింతల గ్రామం దగ్గర ఉన్నాము. ఇక్కడ నరసింహస్వామి కోన ఉందంట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు. మనం ఇప్పుడు ఉన్నది ఎప్పుడంటే ముద్దనూరుకు జమ్మనవాడకు మధ్యలో ఉన్నాం. అంటే ముద్దనూరుకు 10 కిలోమీటర్లు, ఇటు జమ్మనవాడకు 10 కిలోమీటర్లు మధ్యలో ఉన్నాం. ఇప్పుడు నరసింహస్వామి కోనను మనం చూడబోతున్నాము. ఇటు సైడ్ వెళ్ళాలంట. ఇప్పుడు వెళ్దాం రండి. రాయలసీమ ప్రాంతమైన మన కడప జిల్లాలో ప్రకృతి నుంచి వెలువడ్డ కొన్ని సహజ అందాలు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు నేను ఒకటి చూపించబోతున్నాను. అదేంటంటే నరసింహస్వామి కోననే హంసలకోన అంటారు. అది కూడా ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, చిటిమిటి చింతల అనే గ్రామంలో ఉంది. ఇప్పుడు ఆ గ్రామంలోకి వెళ్ళి మనం ఆ గ్రామంలో ఉండే వాళ్ళని తెలుసుకుందాం ఆ ప్రాంతం గురించి. హంసలకోన ఉందంట. మాది ఇక్కడే పులివెందుల. అదే దానికోసం వీడియో తీద్దామని. ఎట్లా కావాలి పెద్దనే అట్లే పోతాం లోపలి. అట్లా వెళ్ళొచ్చా? ఎంత దూరం వస్తుంది కదా? దగ్గరనే. అదే ఏడుంది దగ్గరనే. నువ్వు ఆ రోడ్డు అమ్ముడి పోవాలా, ఫోన్లోకి పోతుంది. మనకు నీళ్ళు ఎన్ని వస్తా ఉంటాయా? నీళ్ళు పోయి చూడిపోడా బాగుంటుంది. అయితే ఈ వల్ల నరసింహస్వామి ఉన్నాడు. బీగం వేసినాం. అవునులే. మన ఛానల్లో ఈ వీడియో చూసేవాళ్ళు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే మీరైతే ఒక పని చేయాలి. అదేంటంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీరు చూసిన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కొద్దిగా కామెంట్ కూడా చేయండి, మర్చిపోవద్దు. అదిగో అక్కడ ఏదో మనకు కనిపిస్తుంది. మన దగ్గరకు వచ్చినట్లున్నాము. ఇకపైన ఎలా ఉండబోతుంది అనేది చూద్దాము. కోన దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి వాక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా బైకులందు వెళ్ళేందుకు దారి లేదు. సో ఇక్కడి నుంచి మన ప్రయాణం అంతా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, పెద్ద ఆయన చెప్పినట్లు ఇదే ఇక్కడ ఉంది. ఇంక ఇప్పుడు వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము. కోన అనగానే మనకు శివుడు గుర్తుకు వస్తాడు, కానీ ఇక్కడ నరసింహస్వామి వారు ఉండటం విశేషం. చూడండి, ఇక్కడ మనకు 3 నామాలు కనిపిస్తున్నాయి కదా. నరసింహస్వామి వారిని ఇక్కడ పూర్వకాలం ఇలా 3 నామాలను స్వామివారిగా భావించి ఇక్కడ పూజలు చేసేవాళ్ళంట. పూర్వకాలం నుంచి మనకు గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ గుడి కట్టించడం మరియు శ్రీ నరసింహస్వామి వారి విగ్రహరూపం దాల్చినటువంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామివారితో పాటు లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారంట. స్వామివారిని దర్శించుకొని తర్వాత మనం అమ్మవారి దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు మనము అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నీటి శబ్దం బాగా ఉంది కదా, అసలు చాలా సౌండ్ ఎక్కువ వస్తుంది కదా నీటి శబ్దం. ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూసేట్లయితే మనకు చుట్టుపక్కల కొండలు మధ్యలో గుడి ఉంది, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో మనకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ జస్ట్ ఒక కాలువ మాదిరిగా ఉంది కదా, ఇక్కడ మనకు ఏనుగు ప్రాంతం నుంచి వస్తానట్టు మనకు అనిపిస్తుంది కదా. కానీ మనం చుట్టుపక్కల చూసినట్లయితే మొత్తం కొండలే ఉన్నాయి. కొండల మధ్యలో నుంచి నీళ్ళు ఎలా వస్తున్నాయనేది మనకు ఒక అద్భుతమనే చెప్పాలి. ఎట్లా అంటే మనకు మామూలుగా కాలువ నుంచి వచ్చే నీళ్ళలాగా ఇక్కడ మనకు
ఇలా ఇక్కడ కొద్దిగా అద్భుతాలు చాలా ఉన్నాయి. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి మనం చూద్దాము అది ఎలా ఉంది ఏంటి అనేది. కోనేరు కూడా చాలా ఉన్నాయంట, వెళ్ళి చూద్దాం ముందుకెళ్ళి. ఇప్పుడు మన అసలైన ప్రయాణం మొదలు కాబోతుంది. ఎందుకంటే స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నాము. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ చూడాలి కదా. సో ఇక్కడి నుంచి మనం ఇంకా కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలంట, చాలా దూరం వెళ్ళాలి. సో మీరు వీడియో చూసేప్పుడు స్కిప్ మాత్రం చేయొద్దు. సో ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ మనకు గుడి కనిపిస్తుంది ఇంకోటి, ఆ గుడి దగ్గరికి వెళ్దామండి. హంసలకోన అంటే ఇక్కడ హంసలు ఉంటాయని మీకు కూడా డౌట్ వచ్చిండొచ్చు. ఎందుకంటే ఇక్కడ హంసలు కాదు ఉండేది, వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. సో నేను కూడా మీతో పాటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను ఆ వాటర్ ఫాల్స్ చూడాలని. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా గడస్తంభం అని, ఇక్కడ నల్ల కనిపిస్తుంది కదా అది గడస్తంభము. ఎందుకంటే మనకి ఇక్కడ కార్తీక సోమవారాలప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దీపాలు వెలిగిస్తారు గ్రామస్తులంతా కలిపి. ఇప్పుడు మనం పైనుంచి చూస్తున్నాం కాబట్టి మనకు కనిపించింది, అదే కింది నుంచి చూసి ఉంటే కనుక కనిపించేది కాదు. ఇప్పుడు మనం ఇంకా వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడబోతున్నాము. ఇప్పుడు పైనుంచి చూస్తుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న నీటి కొలను లాగా, ఇలాంటివి ఇంకా మరిన్ని ఉన్నాయంట. చూసుకుంటూ వెళ్దాం పదండి. ఇంకా ఇక్కడ చూసేదానికి మర్రి చెట్టు చూడండి ఎంత భయంకరంగా ఉందో, అన్ని ఊడలన్నీ కిందికి వచ్చి చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు కొద్దిగా ఇక్కడ కనిపిస్తుంది చూడు కొద్దిగా ముందర, ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ ఏంటంటే ఈ మర్రి చెట్టు ఊడలు అనేటివి కిందికి వచ్చేసాయి. ఊడలని కాదు వేర్లు అనుకోవచ్చు. ఇవి చూడండి అన్ని పాములు అన్నీ చాలా ఇదిగా ఉన్నాయి. ఎవరైనా సడన్గా చూస్తే పాములు అన్నీ చాలా దండిగా ఉన్నాయి అనుకుంటారు, అలా ఉంది ఇక్కడంతా. ఇప్పుడు ఇంకా మరింత ముందుకు వెళ్దాము. ఇది ఇక్కడ మనకు ఒక నీటి కుంట మాదిరి కనిపిస్తుంది చూడండి, చిన్నదనే కాదు కొద్దిగా పెద్దగానే ఉంది. ఇది చూడడానికి కొద్దిగా లోతుగానే ఉంది, అందుకే నీళ్ళు కూడా చాలా నల్లగా కనిపిస్తున్నాయి. లోతు ఉంటేనే మనకు నల్లగా కనిపిస్తాయి నీళ్ళు, లోతు లేకుంటే అంతగా మనకు అనిపించదు. సో ఎవరన్నా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈత రాని వాళ్ళు ఉంటే కనుక ఇబ్బంది పడతారు. నేను కూడా ఈదలాడాలనుకున్నాను, కానీ ఇప్పుడు మనం వీడియో తీయాలి కదా, అందువల్ల మనం ముందుకు వెళ్ళిపోదాం మరింత. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం దగ్గరగా వచ్చినట్లు అనిపిస్తూ ఉంది.
చూద్దాం, చాలా ఎగ్జైట్మెంటింగ్గా ఉంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం, నాతో పాటు వచ్చేసేయండి. దగ్గరికి వచ్చేసాం. మనకు వాటర్ ఇక్కడ చాలా తక్కువగానే వస్తుంది, అయినా కూడా చాలా సౌండ్ ఎక్కువ వస్తుంది కదా. మొత్తానికి మనం అనుకున్నదైతే సాధించాము. ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయో లేదో అని చాలా భయంగా వచ్చాము. అయినా ఇబ్బంది లేకుండా వాటర్ అయితే వస్తున్నాయి. అనుకున్నదైతే సాధించాము. ఇంకా మొత్తం వ్యూ అంతా కూడా ఇలా ఉంది. చుట్టూ పచ్చటి చెట్లతో ఉంది బాగా ఇక్కడంతా. మనం ఎంజాయ్ చేద్దాం కాసేపు. అలా దిగితే దిగులాడుతూనే ఉంటా, లేకపోతే గమ్మని ఉంటా. పైనుంచి చూస్తే వ్యూ అంతా ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కొండ పైకి వచ్చాము. ఇప్పుడు మొత్తం వ్యూ అంతా చూద్దాము ఎలా ఉంటుందనేది. ఇంకాస్త ముందుకు వెళ్ళిపోవాలి. మనం వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళి పైనుంచి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. కొండపైకి అయితే వచ్చేసాము. వ్యూ ఇలా ఉంది పైనుంచి చూడడానికి. చాలా అందంగా ఉంది కదా, అసలు అద్భుతంగా ఉంది. అక్కడ మనకి కింది కొలను మాదిరి కనిపిస్తుంది కదా, అక్కడ స్విమ్మింగ్ చేసే కూడా వీలుగా ఉంటుంది. ఏమంటే మనం పైనుంచి కొద్ది కిందికి దూకేదానికి ఎందుకు వీలు ఉండదు, ఎందుకంటే అక్కడ మనకు నీళ్ళు కూడా చాలా లోతేం లేదు. ఇలా కనిపిస్తుందండి పైనుంచి మొత్తం వ్యూ అంతా. ఇలా ఉన్నాయి చూడు, మొత్తం చుట్టూ చెట్లు కూడా చాలా అద్భుతంగా ఉంది కదా, గ్రీనరీ అంతా. ఫ్యామిలీతో కూడా రావచ్చు, బట్ ఏంటంటే మనకు ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు కొండలు ఎక్కలేరు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో మేమైతే మొత్తానికైతే వీడియో చూపించాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బాయ్.